ఒక నిమిషం. సాంఖ్యయోగము అని ఈ రెండవ అధ్యాయానికి పేరు అన్నమాట. సాంఖ్యము అంటే వేదాంతంలో సాంఖ్యము అని ఇంకొక సిద్ధాంతము కూడా ఉన్నదండి. సాంఖ్య సిద్ధాంతము అని, అది కాదు ఇక్కడ చెప్తున్నది. సాంఖ్యము అంటే ఆత్మజ్ఞానము. సమ్యక్ ఖ్యాయతే అనేన ఆత్మతత్వం ఇది సాంఖ్యం. చక్కటి జ్ఞానం, ఓ పరిపూర్ణమైనటువంటి జ్ఞానము, అదే ఆత్మతత్వము, అదే సాంఖ్యము అన్నమాటకు అర్థం అన్నమాట. అది అటువంటి ఆత్మతత్వాన్ని ఈ అధ్యాయంలో బోధించారు కాబట్టి ఇది సాంఖ్యయోగము అని అయ్యిందనమాట. ఆత్మతత్వం ఒక్కటే కాదు, నిత్య జీవితంలో ఆచరణలో ఎలా పెట్టుకోవాలి, తెలిసినటువంటి జ్ఞానంతో ఎలా జీవించాలి అనేది కూడా ఈ అధ్యాయంలో చెప్తారనమాట. ఇలాగ పూర్ణంగా ఉన్నది, కంప్లీట్గా ఉన్నది ఈ అధ్యాయం. అసలు ఇది భగవద్గీత సారము అని అంటారు ఈ అధ్యాయాన్ని. మిగిలిన 16 అధ్యాయాలు కూడా దీనికి వివరణ రూపంగా వచ్చాయి అని చెప్తారు ఈ అధ్యాయానికి. అది ఈ అధ్యాయంలో ఏం చెప్పారంటే, ముఖ్యంగా కొంచెం అందరూ జాగ్రత్తగా వినండి, ఎందుకంటే బాగుంటుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, మనకి అర్థమవుతుంది, ఒక సమరీ లాగా తెలుస్తుంది. అది 1 నుంచి 10వ శ్లోకం వరకు, ఒక 10 శ్లోకాలలో అర్జునుడి యొక్క విషాదము, శరణాగతి ఉంటుందన్నమాట. అదే కంటిన్యూ అవుతుంది, ఫస్ట్ చాప్టర్లోదే కొంచెం కంటిన్యూ అవుతుంది. అది శరణాగతి విషాదముతో కూడి ఉంటాడు ఇక్కడ కూడా 1వ అధ్యాయంలాగే. కానీ ఇక్కడ గురువులాగా శ్రీకృష్ణ పరమాత్మని భావించి ఆయన్ని శరణు వేడడం ఉంటుందన్నమాట. అది దేనిని సూచిస్తోంది అంటే శిష్యుని యొక్క యోగ్యతని సూచిస్తోంది. శ్రద్ధ, యోగ్యత అనేటటువంటివి శిష్యుడికి ఉండవలసినటువంటి లక్షణాలండి. అందులో ఒకటన్నమాట ఇది. శరణాగతి చేయడం అనేది అతని యొక్క అర్హతని సూచిస్తోంది. ఎందుకు బోధించాలి అంటే, బోధించేటటువంటి వాడు చూస్తాడు తను ఎవరికైతే బోధిస్తున్నాడో అతనిలో ఆ బోధను స్వీకరించేటటువంటి శక్తి ఉన్నదా లేదా అని, అర్హత అదనమాట అండి. ఎలిజిబిలిటీ చూడాలి. ఒక జాబ్ ఇచ్చేటప్పుడు మనం చూడమా అండి, వేల మంది అప్లికేషన్లు పెడతారు, అంటే కొంతమందికే వస్తుంది జాబ్. ఎందుకు, ఎలిజిబుల్ పర్సన్ అని ఉంటారు, ఎవరికి ఎలిజిబిలిటీ ఎక్కువ ఉంటుందో వాళ్ళకి ఇస్తారనమాట. అలాగే ఇక్కడ కూడా అంతే. అతని యొక్క శిష్యుని యొక్క యోగ్యతని సూచిస్తూ మొదటి 10 శ్లోకాలు శరణాగతి, ఆ విషాదమే కంటిన్యూ అవుతుంది. అధికారిత్వము అని మనం చెప్పుకున్నాము కదా, అదండి. అధికారి అంటే యోగ్యత అని చెప్పాను కదా, అది అధికారిత్వము ఈ శ్లోకంలో వస్తుంది, ఈ 10 శ్లోకాల్లో వస్తుంది. తర్వాత 11 నుంచి 30వ శ్లోకాల వరకు ఆత్మజ్ఞాన బోధ ఉంటుంది. కృష్ణ పరమాత్మ జ్ఞానాన్ని బోధిస్తారన్నమాట. నివృత్తి ధర్మ రూపంగా ఉంటుంది. నివృత్తి ధర్మం అంటే ఏమిటండి, మోక్షానికి కావలసినటువంటి ఆత్మజ్ఞానము అని చెప్పుకున్నాం. అది ఒక 18-19 శ్లోకాల్లో వస్తుందన్నమాట. ఇది ప్రధానంగా విషయము, ఈ భగవద్గీతకు విషయము ఏంటి అనేది చెప్తుంది. సబ్జెక్ట్ మ్యాటర్ అని చెప్పాను, వాట్ అది ఇంతకు ముందర నేను చెప్పాను, కానీ ఈ అధ్యాయంలో ఎలా వస్తాయో మనకు తెలుస్తుంది అది. తర్వాత 31 నుంచి దాదాపుగా 53వ శ్లోకం వరకు ప్రవృత్తి ధర్మాన్ని బోధించారండి. అంటే స్వధర్మానుష్ఠానము, ప్రవృత్తి ధర్మము ముఖ్యంగా స్వధర్మానుష్ఠానం రూపంలో ఉంటుందన్నమాట. అది ఆ స్వధర్మానుష్ఠానము, అదే కాకుండా కర్మయోగము అని దాన్ని కూడా బోధిస్తారు. అంటే స్వధర్మానుష్ఠానము చేసేటప్పుడు పాపము అంటకుండా మోక్షాన్ని కూడా ఎలా పొందుతారు, ఆ స్వధర్మానుష్ఠానం ద్వారానే మోక్షాన్ని ఎలా అందుకోవాలి అనేది చెప్తుంది కర్మయోగం అన్నమాట అండి. ఇక్కడ అర్జునుడికి యుద్ధము, హింసతో కూడినటువంటి కర్మ, ఆయన యొక్క స్వధర్మము అది కదా, క్షత్రియుడు కదా. మరి అలాంటప్పుడు ఆ హింస వలన పాపము ఎలా అంటకుండా ఉంటుంది చెప్తారు. ఆ ఉపాయమే కర్మయోగం. అది హింస ప్రవృత్తి రూపమైనటువంటి ఆచరణే కాదండి కర్మ. ఏ కర్మ అయినా ఎలా ఆచరిస్తే అది మనకి మోక్షాన్ని తెచ్చి పెడుతుందో ఆ ఉపాయాన్ని చెప్తుంది, అదే కర్మయోగం. అదేమిటో ఈ అధ్యాయంలో వస్తుంది. 31 నుంచి 53వ శ్లోకాలలో చెప్తారు. సో ఇది ప్రవృత్తి ధర్మాన్ని బోధించారు. ఇది ఇంకొకలా చెప్పుకుంటే సంబంధము, సాధన. మనము ఆత్మజ్ఞానాన్ని సంపాదించడానికి ఎలా సంపాదించాలి అనేది చూపెడుతుంది ఈ ప్రవృత్తి ధర్మం అన్నమాట. ఇక తర్వాత చివరిలో 54 నుంచి 72వ శ్లోకాల వరకు జ్ఞానయోగ సిద్ధి. అంటే సిద్ధి అంటే ఎవరైనా ఇటువంటిది సాధించిన వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ స్థితి ఏమిటి అని మనకి చూపుతుంది అన్నమాట. సిద్ధి అంటారు. అది చూపిస్తుంది. అది చివరగా ప్రయోజనము అన్నమాట.
అంటే అది సాధించడం వల్ల ఏం ప్రయోజనం కలుగుతుంది మనకి అనేది తెలుస్తుంది చివరి శ్లోకాలలో 54 నుంచి 72. ఇలా ఈ రకంగా చూసుకుంటే ఈ అధ్యాయంలో సంబంధ చతుష్టయం మొత్తం కలిసి వచ్చింది. అధికారిత్వము, విషయము, సంబంధము, ప్రయోజనము అనేటటువంటి 4 ఈ అధ్యాయంలో చూపారన్నమాట. అందుకే ఇది భగవద్గీతకి సారమయ్యింది అని చెప్తారు. అది ఇక్కడ ఒక్కసారి నేను లాస్ట్ అధ్యాయంలో చివరిలో చెప్పాను అర్జునుడి విషాదము ఎలా భగవద్గీత బోధకి కారణమైంది అని. ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను, పునరుక్తి చేస్తున్నాను. ఎందుకు అంటే విషయం బాగా మనకి తెలుస్తుంది అని. అర్జునుడికి విషాదం ఎందుకు కలిగిందండి? మమకారం వలన కలిగింది. వీళ్ళందరూ నా వాళ్ళు, వీళ్ళందరూ మరణిస్తారు అనేటటువంటి మమకార భావము, మోహము అంటారు దాన్నే, అజ్ఞానం వల్ల వస్తుంది. అది దాని వలన విషాదం కలిగింది. అది జ్ఞానబోధ ద్వారా తొలగుతుంది అని చెప్పి ఆయన ఈ భగవద్గీత బోధను ప్రారంభం చేశారండి. అది ఇక మొదటి శ్లోకాన్ని చూసుకుందాము. సంజయ ఉవాచ తం తథా కృపయాభిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదనః. అది పద విభజన. తం తథా కృపయా ఆవిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం, అదంతా ఒకటే పదము. విషీదంతం ఇదం వాక్యం ఉవాచ మధుసూదనః. ప్రతిపదార్థము తథా, ఈ విధంగా, కృపయా ఆవిష్టం, కరుణతో కూడినటువంటి వాడు, లేదంటే కరుణతో నిండినవాడు, అశ్రుపూర్ణాకులేక్షణం, అశ్రుపూర్ణాకులేక్షణం అంటే కంట నీరు పెట్టుకుని ఉన్నవాడు అయినా, అలాగే విషీదంతం, దుఃఖిస్తూ ఉన్నవాడు అయిన తం, ఆ అర్జునుని గురించి ఇది సంజయుడు చెప్తున్నాడండి ధర్మరాజుకి. మధుసూదన, శ్రీకృష్ణుడు ఇదం వాక్యం ఉవాచ, ఈ మాటను పలికెను. తాత్పర్యము, ఈ విధంగా కరుణ నిండిన హృదయంతో కంటనీరు పెట్టుకుని దుఃఖిస్తూ ఉన్న అర్జునునితో శ్రీకృష్ణుడు ఇలా పలికెను. అది ఈ శ్లోక తాత్పర్యము. ఇక్కడ మొట్టమొదట మీరు 2వ అధ్యాయం చూసుకుంటే కృష్ణ పరమాత్మ 2 శ్లోకాలు చెప్తారండి. 2, 3 శ్లోకాలు భగవాను వాచ అని వస్తాయి, కృష్ణ పరమాత్మ బోధించినటువంటివి. ఆ తర్వాత 11వ శ్లోకం నుంచి పూర్ణంగా భగవద్గీత బోధ ప్రారంభం అవుతుంది. ఆయన మొత్తం ఇంకా ప్రారంభం చేస్తారనమాట. ఈ ముందు ఒక 2 శ్లోకాలు వస్తాయి భగవంతుడు చెప్పినవే. అది ఎందుకు అట్లా ఉన్నది ప్రణాళిక అంటే, ఎందుకు అలా బోధ చేశారు, ముందర చెప్పి తర్వాత మళ్ళీ కొంచెం సమయం అయ్యాక ఇంకా మళ్ళీ అక్కడి నుంచి ప్రారంభం చేస్తారనమాట. అది అట్లా ఎందుకు అంటే, చూడండి, అర్జునుడికి విపరీతమైన శోకంలో ఉన్నాడు అర్జునుడు. అంత శోకంలో ఉన్నటువంటి వారికి ఏం చెప్పినా అది అందుకోలేరండి. ఇప్పుడు ఏదన్నా బోధ చేద్దాము అని అంటే అందులో ఇది తత్వబోధ చేయబోతున్నారు, ఆత్మతత్వాన్ని గురించి. అంత శోకంలో మునిగి దుఃఖిస్తూ ఉన్నటువంటి అర్జునుడికి ఆ బోధ అందుకోలేడు ఆయన. దీన్ని ఏం చెప్తారంటే, చూడండి, అసలు మామూలుగా కూడా ఉదాహరణ కూడా చెప్తాను. ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు అండి మనకి 2 విధాలుగా ఉంటుందండి. మన మనస్సు యొక్క దాని ప్రభావం, ఆ సమస్య యొక్క ప్రభావం మనసు మీద. ఒకటి ఆ సమస్యే అసలు ఒకటి ఫస్ట్ది ప్రాబ్లం అన్నమాట. అది కాకుండా రెండవది ఏంటంటే ఆ సమస్య వలన కలిగినటువంటి మానసిక ఆందోళన, ఇమోషనల్ డిస్ట్రెస్ అంటారు. ఈ మానసిక ఆందోళన తగ్గకుండా సమస్యకి మనం ఎంత పరిష్కారం వెతికినా దొరకదండి. ముందర ఇది కొంచెం తగ్గాలి. ఉదాహరణ చెప్తాను చూడండి. మనం ఎగ్జామ్, రేపు నాకు పరీక్ష ఉన్నదండి. నాకు 20 చాప్టర్లు చదవాలి లెసన్స్. నేను ఆ సబ్జెక్ట్లో నాకు 10 కూడా పూర్తి అవ్వలేదు. విపరీతమైన టెన్షన్గా ఉన్నది. నేను ఇంతకు ముందర కూడా ఎప్పుడు చదవలేదు. ముందర టెన్షన్, యాంగ్జైటీ వస్తుంది. ఇంత చదవాలి ఇంకాను అనేది ఒకటి, అది సమస్య. సమయం తక్కువ ఉన్నది, నేను 10 చాప్టర్లు చదవాలి. ఇది మన సమస్య అన్నమాట. ఫస్ట్ అసలు అది చాలా పోర్షన్ ఉంది. సెకండ్ది ఏంటి, దానివల్ల కలిగినటువంటి టెన్షన్ లేకపోతే యాంగ్జైటీ. ఇప్పుడు ఏంటంటే ఈ యాంగ్జైటీ తగ్గకుండా మనము ఆ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వలేమండి. ముందర యాంగ్జైటీ కొంచెం తగ్గించుకోవాలి. ఆ టెన్షన్ కొంచెం తగ్గితే అప్పుడు ఒక ప్లాన్ వేసుకుని, సరే 10 అధ్యాయాల్లో ఇంపార్టెంట్ పాయింట్స్ టిక్ పెట్టుకుందాం, ఇట్లా ఏదో ఒక ఆలోచన వస్తుంది.
ఈ యాంగ్జైటీ ఏం చేస్తుంది, ఆ టెన్షన్లో అమ్మో బాబోయ్ అనేసి ఏమవుతుందంటే అసలు సరిగ్గా ప్రిపేర్ కూడా అవ్వలే. ఆ ఉన్న కాసింత టైము కొంచెం ఉపయోగించుకోవాలి కదా. ఇది మీకు అర్థమైంది కదా. ముందర ఆ మానసిక ఆందోళన కొంచెం తగ్గాలి. అప్పుడు మనం సమస్యకి పరిష్కారం ఎంతో కొంత చేసుకోగలుగుతాం. ఇక్కడ అర్జునుడు కూడా అదే. ఆయనకి ఆ విపరీతమైనటువంటి శోకంలో బోధ ఎంత చెప్పినా అందదు అని చెప్పి ముందర ఆ శోకం నుంచి కొంచెం బయటకు తీసుకువచ్చేటటువంటి ప్రయత్నం, కొంచెం ఉత్తేజాన్ని కలిగిస్తున్నాడు ఆయన. ఎంకరేజ్మెంట్ అంట, లేకపోతే గట్టిగా అదిమి కొంచెం మనం అలా చేస్తాం కదా. ఇప్పుడు మన పిల్లలకి ఇప్పుడు ఇదే యాంగ్జైటీ కొడుతున్నారు అనుకోండి, మనం ఏం చేస్తామంటే ఎలాగైనా ముందర అందులోంచి బయటకు లాగే ప్రయత్నం చేస్తాము. పిల్లల్లో ఎవరో ఒకళ్ళు ఆ పరిస్థితిలో ఉన్నవాళ్ళని. సో అది ముందర తీసుకుని వస్తున్నాడు. అదని డిప్రెషన్ అంటారు, లేకపోతే ఆ తమో మోహము అని అంటారు వేదాంతంలో, తత్వంలో. క్రియాశూన్యత, ఏమీ చెయ్యలేక అశక్తుడైపోయి ఇంకా అట్లా కూలబడిపోవడం అన్నమాట. ముందర అక్కడి నుంచి కొంచెం బయటికి తీసుకొస్తే అప్పుడు తర్వాత మనం ఏం చేయాలి, సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో మనం ఏదో ఒకటి ప్లాన్ వేసుకోవచ్చు. అదే ఇక్కడ కృష్ణ పరమాత్మ చేస్తున్నారు. మొట్టమొదట ముందర కొంచెము ఉత్తేజం కలిగించేలాగా కొంచెం మాట్లాడతారు కఠినంగాను, ఎలాగో అలాగా. వీరుడు కదా అర్జునుడు, అమ్మ బాబు కన్నా అంటే అక్కడ అర్జునుడికి అది సరిపడదండి అటువంటి బోధ. కాబట్టి కొంచెం ఆయనకి అదిలించినట్టుగా కఠినంగా కొంచెం ఆయన్ని ఉత్తేజపరిచే ప్రయత్నం చేస్తారు. ఆ తర్వాత పూర్ణంగా అప్పుడు అర్జునుడు కూడా కొంచెం తేరుకుంటాడు. అప్పుడు ఆయనకి మొత్తం బోధ అందుతుందన్నమాట. తర్వాత ఉపదేశాన్ని ఆయన పొందుతాడు. ఇది ప్రణాళిక. అంటే అసలు చూడండి శాస్త్రం ఎలా ఉంటుందంటే ఒక్కొక్క విషయం మనం అనలైజ్ చేసుకుంటూ ఉంటే ఇంత ఉందా ఇందులో అనిపిస్తూ ఉంటుంది మనకి, అవునా కదా. అది ఇక్కడ మధుసూదన అని ఒక పేరు వాడారు కృష్ణ పరమాత్మకి. మధువు అనేటటువంటి రాక్షసుని సంహరించిన వాడు అని అర్థం మామూలుగా కథా ప్రకారంగా. ఇంకొక అర్థం కూడా ఉన్నది. ఇది గీతా బోధ కాబట్టి 2వ అధ్యాయము గీతా సారము కాబట్టి మధుసూదన అన్న అక్కడ ఆయన సంబోధనలో కొంచెం మనకి తత్వం కూడా కలిసి వస్తుంది. ఎలా అంటే మధు అంటే తేనె అండి, సంస్కృతంలో తేనె. మధు అంటే తేనె తీయగా అందరికీ ఇష్టంగా ఉంటుంది చూసారా. అట్లాగే ఈ మధు అంటే నేను శరీరము అనేటటువంటి అహంకారము, వీళ్ళంతా నా వాళ్ళు అనే మమకారం అందరికీ కూడా చాలా ప్రీతిగా ఉంటుంది ఆ భావన. వీళ్ళు నా వాళ్ళు అని ఎంత కష్టపెడుతున్నా మనకు ఆ మమకారం అలా అక్కడే ఉండనిస్తుందండి. మనం ఎంత కష్టమేనంటే చాలా హాయిగా ఆ కష్టాల్లో మునిగి తేలుతూ ఉంటాం మనం. ఎందుకంటే మనకు అది ఇష్టం, చాలా ఇష్టం. నిజానికి సంసారం కానీ పిల్లలు కానీ ఏదైనా ఎంతో అష్ట కష్టాలతో కూడుకుని ఉంటుంది మొత్తం అది ఆ సంసార జీవనం అంతా. అయినా కానీ కూడా మనకి కుటుంబ జీవనం, సంసారం కాదు కుటుంబ జీవనం అంత సులభంగా ఉండదండి. కానీ మనం చాలా సంతోషంగా అందులోనే మునిగి తేలుతూ ఉంటాం. ఎక్కడో మహా గొప్ప సన్యాసులు తప్ప వారికి ఇదంతా నాకు వద్దు అన్న తీవ్ర వైరాగ్యం వచ్చి వాళ్ళు బయటపడతారు తప్ప మిగతా వాళ్ళందరం ఏంటంటే సగం లోతు నీళ్లలో మునుగుతూ చాలా బాగుంది అని అదే తల మీద వేసుకుంటూ సంతోషిస్తూ ఉంటాం. స్వామీజీ వారు అయితే ఏం చెప్తారంటే బురదలో మనం మునిగి ఉన్నాము అంటారు. బురదలో అవే నీళ్లు నెత్తి మీద వేసుకుంటూ మనం సంతోషంగా అక్కడక్కడే ఉంటున్నాము అని అంటారు. నేను కఠినంగా చెప్తే బాగుంటుందని నీళ్లు అని అన్నాను. అది అంటే మనకేంటంటే అది చాలా ప్రీతి, మధువులాగా తీయగా ఎలా ఇష్టంగా ఉంటుందో అలాగా మనకి ఈ నేను శరీరము అనే భావన, వీళ్ళందరూ నా వాళ్ళు అనే మమకారము చాలా ప్రీతి అన్నమాట. అటువంటి ఆ ప్రీతిని జ్ఞానంతో నశింపజేస్తాడు ఆయన, సంహరించేస్తాడన్నమాట. అందుకు మధుసూదనుడు అహంకార సంహారకుడు అదనమాట అండి. అది ఎంత బాగుందో చూడండి అర్థము, అలా అర్థం చేసుకుంటే అది. ఇక 2వ శ్లోకము. శ్రీ భగవానువాచ కుతస్త్వాకష్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గ్యం అకీర్తికరమర్జున. భగవానుడు పలుకుతున్నాడు. ఈ భగవాన్ అనే మాటకి అర్థం మనం ఇంతకు ముందర చెప్పుకున్నామండి ప్రారంభంలో. ఒక్కసారి ఇంకొకటి చెప్తాను. శ్రీ అని కూడా మనం కలుపుతూ ఉంటాం. శ్రీ భగవాను ఆచార్య. శ్రీ అంటే శోభయుక్తుడు, గౌరవ సూచకంగా మనం వాడుతూ ఉంటాము శోభయుక్తుడు అని. ఇక్కడ శ్రీ అంటే ఇంకొక అర్థం కూడా చెప్పుకోవచ్చు, మోక్షలక్ష్మి. లక్ష్మీదేవి కదా శ్రీ అంటే, మోక్షలక్ష్మి అని అంటే మోక్షప్రదుడైనటువంటి భగవానుడు అని. శ్రీ భగవాను వాచ అంటే ఆయన పలికాడు అని, ఉవాచ అంటే ఆయన పలుకుతున్నాడు. ఏమని? అర్జున అని సంబోధిస్తూ
ఇక్కడ పద విభజన కుతః త్వా కష్మలం ఇదం, కుతస్త్వా కష్మలమిదం అని ఉంది కదండి, అది పద విభజన. కుతః త్వా కష్మలం ఇదం విషమే సముపస్థితం అనార్యజుష్టం అస్వర్గ్యం అకీర్తికరం అర్జున. అది అర్జున అనార్యజుష్టం అంటే కింద నుంచి మనం అర్థవంతంగా ఒక విషయం చెప్తానండి. ఇది ఐ థింక్ నేను ఇంతవరకు చెప్పాలి. సంస్కృతంలో మనం మామూలుగా తెలుగులో ఒక శ్లోకం చదివామనుకోండి, ఆ శ్లోకం అదే లైన్లో ఆర్డర్గా క్రమంలో అర్థవంతంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యే ప్రాణంబులున్ ఠావుల్ దప్పెను మూర్ఛ వచ్చే. ఇది మనకి తెలుగులో చదువుతుంటే కొంచెం గ్రాంధికంగా ఉన్నా అర్థమవుతుంది. లావొక్కింతయు లేదంటే చాలా నీరసం అయిపోయాను నేను, లావు లేదు శరీరంలో, కండంతా పోయింది, ఆ ముసలి తినేస్తుంది. గజేంద్ర మోక్షం సమయంలో ఆయన గజేంద్రుడు చెప్పినటువంటి స్తోత్రం ఈ శ్లోకం అన్నమాట. ధైర్యము విలోలంబయ్యే ప్రాణంబుల్ ఠావుల్ దప్పెను మూర్ఛ వచ్చే తనువుండెస్సెన్ శ్రమం బయ్యడిన్. ఇది మీకు చదువుతూ ఉంటే అర్థమవుతూ ఉంటుంది, అదే లైన్లో చదివేసుకుంటూ వెళ్తే. క్రమం అన్నమాట, క్రమంగా ఉంటాయి మనకి ఏ భాషలోనైనా. ఏదన్నా పద్యాలు సంస్కృతంలో ఏంటంటేనండి, పద్యాలు క్రమంలో ఉండవండి పదాలు. ఆ సంస్కృతానికి ఒక్కటే అది అందం, అలాంటిది. ఎక్కడ పదాలు ఉన్నా కానీ కూడా అర్థవంతంగానే ఉంటాయి. ఛందస్సు కోసము అది కవితా రూపంలో ఉంటాయి పద్యాలు కదా, ఛందస్సు కోసము రైమ్ అంటాం మనం, దానికోసము అవి కొంచెము క్రమంలో ఉండవు సంస్కృతంలో. కాబట్టి వాటిని మనము అర్థం వచ్చేలాగా క్రమం మార్చుకోవాలి, అప్పుడు అర్థం అవుతుంది. అది రీఅరేంజ్ చేసుకోవాలన్నమాట. ఆ రీఅరేంజ్ ప్రాసెస్ని అన్వయ క్రమము అని అంటారు సంస్కృతంలో, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం చూడండి, తం తథా కృపయావిష్టం అన్నామంటే అర్థం అలా చెప్పట్లేదు నేను. అర్జున అని వెనకని ముందర పట్టుకొచ్చాను. అకీర్తికరం అర్జున అని అన్నాడు. అర్జున అనేది ఫస్ట్ చెప్పుకోవాలి మనం, అట్లా అన్నమాట. మీకు అర్థమవుతుంది కదా, నేను ఎప్పుడు ప్రతి పదార్థం చెప్తున్నా అదే ఆర్డర్లో చెప్పట్లేదు. అర్థాలు ఎప్పుడు ఇలాగే ఉంటాయండి సంస్కృతంలో. మనం చదువుతున్న ఆర్డరు శ్లోకంలో మనకి వచనంగా మార్చుకున్నప్పుడు అర్థం వచ్చేలాగా ఉన్న క్రమము ఒకటిగా ఉండదు. అన్వయ క్రమము అంటారు దీన్ని. బాగా సంస్కృతం వచ్చినటువంటి వాళ్ళు ప్రతి శ్లోకానికి ఈ అన్వయ క్రమాన్ని చూసుకుంటూ ఉంటారన్నమాట. అర్థమైంది కదా మీకు అది. ఇది ఇక్కడ చూడండి. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ చూడండి, కుతస్త్వా కదా, అనార్యజుష్టం అస్వర్గ్యం అకీర్తికరం, అది ముందర చెప్పుకుంటున్నాం మనం. అర్జున అంటే రెండవ లైన్లో ఉన్నటువంటి పదాలన్నీ ఫస్ట్ వాటి అర్థాలు చెప్తున్నాం, ఎందుకంటే అర్థవంతంగా మార్చుకుంటున్నాం. ఇదే అన్వయక్రమం అంటే. అది అనార్యజుష్టం అంటే అనార్యులు పొందేది, అస్వర్గ్యం స్వర్గానికి దూరం చేసేది అంటే స్వర్గం రాకుండా చేసేది, అకీర్తికరం అపకీర్తి కలిగించేది అయినటువంటి ఇదం కష్మలం, ఈ మోహము. కష్మలం అంటే మనోమాలిన్యము అని అర్థం. ఆ వివరాలు చెప్తానండి వీటికి. ఈ మనోమాలిన్యము విషమే, ఈ సంకట పరిస్థితిలో కుతః ఎక్కడ నుంచి, త్వా నిన్ను, సముపస్థితం ఆవరించింది. ఇది ఈ యొక్క అన్వయక్రమం. మీకు ఇప్పుడు ఈ ఆర్డర్లో నేను ఏ ఆర్డర్లో అర్థాలు చెప్తున్నానో అదే అన్వయక్రమం అన్నమాట ఈ శ్లోకానికి. ఇది మామూలుగా అసలు మనసులో పెట్టుకోండి, ఓహో ఇలా ఉంటుందా, ఇలా ఉంటాయి సంస్కృత శ్లోకాలు అని. లైన్గా మనం పదాలకి అర్థాలు చెప్పుకుంటూ వెళ్ళిపోతే అది అంత రాదు, అది అర్థవంతంగా ఉండదన్నమాట. మనం మార్చుకోవాలి కొంచెం, దాన్ని ఆర్డర్ని మార్చుకోవాలి. ఇప్పుడు దీని తాత్పర్యం ఏంటంటే, ఓ అర్జున, ఇటువంటి విషమ స్థితిలో ఈ మనోమాలిన్యము నీకు ఎక్కడ నుంచి వచ్చింది? ఈ మోహము ఆర్యులకు తగనిది, స్వర్గం నుంచి తప్పించేది, అకీర్తికి కారణమైనది. అది మనోమాలిన్యం అంటే ఏమిటంటేనండి, దీనికే కష్మలము మోహము ఇవన్నీ సమానార్థక పదాలు అన్నమాట. అంటే ఏమిటి మనోమాలిన్యం? మనస్సుకి పట్టిన మాలిన్యము, అశుద్ధత అన్నమాట. ఏమిటి అక్కడ అశుద్ధత? అర్జునుడికి పట్టినటువంటి అశుద్ధత ఏమిటి అంటే, ధర్మయుద్ధం నుంచి విరమించుకోవాలి అని అనుకుంటున్నాడు, మానేద్దామని అనుకుంటున్నాడు కదా, యుద్ధం చేయనని కదా సతికిలు పడిపోయాడు, దుఃఖిస్తున్నాడు యుద్ధరంగంలో. అది వీరుడికి ఉండవలసినటువంటి లక్షణం ఆ సమయంలో అది కాదు కదా. అందుకు ఆయన అంటున్నాడు మనోమాలిన్యము నీకు ఎక్కడ నుంచి వచ్చింది అని. అంటే నీకు లేనటువంటి స్వభావం అటువంటిది నీకు ఎక్కడి నుంచో వచ్చింది ఈ సమయంలో అని కూడా ఒక, అంటే నువ్వు నిజానికి ఇటువంటి సహజ స్వభావం కాదు నీకు ఇది.
నీకు ఎక్కడి నుంచో వచ్చింది అని అంటున్నాడు. అంటే సహజ స్వభావం నీది, ఎంతో వీరుడివి, లేకపోతే నువ్వు ఎంతో చక్కగా అన్నీ తెలిసినటువంటి వాడివే, ఇప్పుడు మాత్రం నీకు ఇది పట్టుకున్నది అని అంటున్నాడు. అంటే ఆ మాట చెప్పే విధానంలో పొగడ్త కూడా ఉన్నది. అది మరీ కించపరచట్లేదు. నీకు సహజ స్వభావం కానిది ఎక్కడి నుంచి వచ్చింది అని అడుగుతున్నట్టు అన్నమాట. అది అంటే అక్కడ ధర్మయుద్ధం నుంచి విరమించుకోవాలి అని అనుకోవడం కథా ప్రకారంగా అది. అసలు ఇంకొంచెం లోతుకి వెళితే ఆ ఉన్నది ఉన్నట్టు సరిగా అర్థం చేసుకోలేకపోతున్నాడు అన్నమాట. అందుకే ఆయన ధర్మయుద్ధం నుంచి తప్పించుకుందామని అనుకుంటున్నాడు, అది విరమించుకుందామని. అది మనోమాలిన్యం అంటే అదనమాట. ఇక అనార్యజుష్టం, అనార్యులు పొందేది అని ఒక మాట వచ్చింది. ఆర్యులు అంటే ఎవరంటేనండి, శాస్త్రం ఏం చెప్పిందంటే పాపకర్మభ్య ఆరాత్ దూరాత్ యాంతి, పాపకర్మల నుంచి దూరంగా పారిపోయేటటువంటి వారంట ఆర్యులు అంటే. అంటే ధర్మ మార్గంలో ఎప్పుడూ ప్రవర్తించేటటువంటి వారిని ఆర్యులు అని అంటారు. ఇప్పుడు అనార్యులు ఎవరవుతారు? ఆపోజిట్, అధార్మికులు అవుతారన్నమాట. ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే క్షత్రియ ధర్మం నుంచి తప్పి యుద్ధము చేయను అని అంటున్నాడు కాబట్టి అనార్యజుష్టం, ఇది నీకు తగనిది అని చెప్తున్నాడు. అంటే ధర్మాత్ములు ఇలా ప్రవర్తించరు అని గుర్తు చేస్తున్నాడు. అది తర్వాత అర్జున అన్న మాటకి కూడా ఒక అర్థం ఉన్నదండి. ధవళ ధావతి శుద్ధ్యతి ఇది అర్జున అంటే తెల్లటి రంగుని అర్జున అని అనొచ్చు అన్నమాట. శుద్ధ స్వభావం, తెలుపు ఎప్పుడు శుద్ధత్వానికి సూచన కదా, శుద్ధ స్వభావం గలవాడు అని. అంటే ఈ మనోమాలిన్యము నీకు సహజ స్వభావం కాదు అని అంటున్నాడు. అది ఇక్కడ 3 పదాలు వాడాడు ఆయన. ఒకటి, నీకు బాగా అపకీర్తి కలుగుతుంది ఈ లోకంలో అని ఒకటి చెప్తున్నాడు ఆయన. లౌకిక పరంగా యుద్ధం మానేయడం వలన జరిగేటటువంటి నష్టాలు చెప్తున్నాడు అన్నమాట కృష్ణ పరమాత్మ. మొట్టమొదట గుర్తు చేస్తున్నాడు. ఒకటి, బాగా అపకీర్తి కలుగుతుంది. ఎవరైనా యుద్ధరంగంలోంచి విరమించుకున్నారు అంటే ఏమంటారండి? విషాదం పడ్డాడు అని అనుకోరు, భయపడి పారిపోయాడు అనే ఆ మాట వస్తుంది, అంతే కదా. అదే అపకీర్తి అనమాట. అస్వర్గ్యం, ధర్మం నుంచి తప్పినవాడవుతాడు ఆయన. క్షత్రియుడు, ఆయన యుద్ధం చేసి తీరాలి. అటువంటి యుద్ధాన్ని మానేస్తుంటే అది పాపానికి దారి తీస్తుంది కాబట్టి అస్వర్గ్యం, స్వర్గం నుంచి దూరం చేస్తుందంటే నరకం పాలవుతావు అని అంటున్నారు. ఇహలోకంలోనూ నీకు బాగుండదు అపకీర్తి, సరే మరణిస్తే పరలోకంలో కూడా నీకు అధర్మం చేశావు కాబట్టి నీకు స్వర్గము లభించదు అని చెప్తున్నారు. కష్మలం అన్న మాట, మోక్షం కూడా నీకు కలగదు ఇలాంటి పని నువ్వు చేయడం వలన. మనోమాలిన్యము అజ్ఞానానికి సూచన. ఈ అజ్ఞానం నువ్వులా కూడగట్టుకుని ఉంటే నీకది మోక్షాన్ని కూడా దారి తీయదు. అన్ని రకాలుగాను భ్రష్టత్వాన్ని పొందుతావు. ఇహ పరలోకాలలో అంటే ధర్మ అర్థ కామ మోక్షాలు అనే 4 పురుషార్థాలకి నువ్వు దూరం అవుతావు. ఎప్పుడు? ఈ యుద్ధం మానేస్తున్నాను అన్న నీ మాట వలన నీకు ఇంత నష్టం కలుగుతుంది సుమా అని చెప్తున్నారు. ఇంకొకటి ఏంటంటే విషమే సముపస్థితం అని అన్నారు. ఇటువంటి విషమ సమయంలో నీకు ఇది తగదు అని అంటున్నారు కదా. ఏమిటి విషమ సమయం అంటే, అక్కడ మనం ఇందాక మొదటి అధ్యాయంలో చెప్పుకున్నాం, యుద్ధం కోసం అన్నీ సిద్ధంగా చేసేసుకుని ఉన్నారండి. ఈ అటువంటి యుద్ధరంగంలో అనవలసినటువంటి మాట కాదది. ముందే ఇలాంటివన్నీ ఆలోచించుకోవాలి, ఇలాంటి చర్చలు అయిపోయి ఉండాలి. ఒకసారి ఆ చర్చలు అయిపోయాక మళ్ళీ ఇలాంటి భావాలు రాకూడదు. ఎందుకంటే అర్జునుడు భీముడు ఉన్నాడనే పాండవ పక్షంలో అంత సైన్యము వచ్చి ఉన్నది, వాళ్ళు మనల్ని రక్షిస్తారు అని చెప్పి మరణించకుండా. ఇప్పుడు వాళ్ళందరినీ వదిలేసి ఈయన యుద్ధం చెయ్యను అని అనడం తప్పు. ఎందుకంటే అర్జునుడికి విషాదం కలిగింది కదా అని కౌరవులు ఆపరు కదండి. యుద్ధరంగానికి అందరూ వచ్చేసారు కదా. ఈయన ఒక్కడికి విషాదం కలిగింది, ఈయన యుద్ధం మానేస్తున్నాడు అంటే వాళ్ళు పండగ చేసుకుని ఒక రోజులో మొత్తం అందరినీ సంహరించేస్తారు కౌరవులు. వాళ్ళే యుద్ధం ఆపరు కదా. కాబట్టి ఇది తప్పు. ఆ విధంగా కూడా చాలా తప్పు. అర్జునుడు నేను యుద్ధం మానేస్తాను అని భావన చేసుకోవడం అన్నమాట. అది అంటే తను ఎక్కడున్నాడు, ఆ పరిస్థితులు అన్నీ ఒకసారి చూసుకోవాలి. అది గుర్తు చేస్తున్నాడు కృష్ణ పరమాత్మ. నువ్వు ఇప్పుడు ఉన్న సమయంలో ఇటువంటి విషమ పరిస్థితిలో ఇలాంటి మాటలు తగవు అని ముందర గుర్తు చేశాడు అన్నమాట అండి. అది ఇక 3వ శ్లోకము. క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్వయ్యుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వోత్తిష్ఠ పరంతప. చాలామందికి ఈ వాయిస్ బ్రేక్ అవుతుందని ఒకళ్ళిద్దరు మెసేజ్ పెడుతున్నారండి. దయచేసి మీరు ఒకసారి లాగౌట్ అయ్యి మళ్ళీ లాగిన్ అవ్వండి. చూస్తాను, నేను ఆల్రెడీ ఒకసారి అయ్యి వచ్చాను.
పార్థ అని అర్జునుడిని సంబోధిస్తూ పద విభజన చెప్తాను. క్లైబ్యం మాం మా స్మ గమః పార్థ. క్లైబ్యం మా స్మ గమః పార్థ నైతత్వయి ఉపపద్యతే అన్న పదము నా ఏతత్ త్వయి ఉపపద్యతే అని. క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వా ఉత్తిష్ట పరంతప. త్యక్త్వోత్తిష్ట అనేది మళ్ళీ పద విభజన ఉన్నదన్నమాట. ఇప్పుడు పార్థ అని క్లైబ్యం, క్లీబత్వము అంటే నిజానికి నపుంసకత్వం అండి. అది ఇక్కడ మనకి చెల్లదు కాబట్టి, అంటే అర్జునుడికి నపుంసకత్వం లేదు కాబట్టి అధైర్యము అని కూడా మనం అన్వయించుకుందాం. అధైర్యాన్ని మాస్మ గమః పొందకు, త్వయి నా ఉపపద్యతే. త్వయి అంటే నీ విషయంలో ఇది తగదు, అంటే నీకు ఇది తగదు. ఉపపద్యతే నా ఉపపద్యతే అంటే నీకు ఇది తగదు. ఓ పరంతప. పరంతప అంటే పరంతప అంటే శత్రువులని తప్పింపజేసేటటువంటి మహావీరుణ్ణి పరంతపుడు అంటారనమాట అండి. సో శత్రువుల్ని తప్పింపజేసేవాడా, అది కొంచెం ఉత్తేజకంగా ఉంది చూసారా. ఒక్కసారి గుర్తు చేస్తున్నాడు నువ్వు అంతటి వీరాది వీరుడివి అని. క్షుద్రం హృదయ దౌర్బల్యం. క్షుద్రం అంటే నీచమైనటువంటి ఈ హృదయ దుర్బలత్వమును త్యక్త్వా విడిచిపెట్టి ఉత్తిష్ట లేచి నిలబడు. అది మళ్ళీ తాత్పర్యం చదువుతాను. ఓ పార్థ, ఈ నిర్వీర్యత్వము నీకు తగదు. అధైర్యము లేదా నిర్వీర్యత్వము. ఓ శత్రు సంహారక, తుచ్చమైన ఈ మనోదుర్బలత్వము అంటే పిరికితనము ఏదో ఒకటి మనోదుర్బలత్వమును వదిలిపెట్టి లేచి నిలబడు. ఎంత ఎంకరేజింగ్గా చెప్తున్నారో చూడండి. ఆయన ఒక్కసారిగా మనకి ఉత్సాహం నింపేలాగా ఉన్నదన్నమాట. అఫ్కోర్స్ అర్జునుడికి పెద్దగా పని చేయలేదు ఆ మాట. అది క్లైబ్యం అనే మాటకి అర్థం చెప్పుకున్నాం కదా, నిర్వీర్యత్వము, అధైర్యము, ఇదన్నమాట. అది ఇక్కడ ఉత్తిష్ట లేచి నిలబడు అనేటటువంటిది ఇదే మనకి స్వామి వివేకానంద వారి స్లోగన్, చాలా ఫేమస్ స్లోగన్లో ఒకటి ఉన్నదండి. అవేక్, ఎరైజ్, స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఈజ్ రీచ్డ్ అని ఆయనది ఒక స్లోగన్ అన్నమాట. అప్పట్లో ఆనాటి కాలంలో యువతకి ఆయన ఇచ్చినటువంటి పిలుపు. అవేక్, ఎరైజ్ అన్నారు చూసారా. ఉత్తిష్ట అని, ఎరైజ్ అంటే అని, లేచి నిలబడు అని. చాలా ఉత్తేజకరమైనటువంటి ఆ వాక్యము భగవద్గీతలో భగవానుడు చెప్పిన మాటనే ఆయన అందుకున్నారు అని అనిపిస్తుంది. ఎప్పుడు గుర్తు చేస్తూ ఉండేవారు బాలస్వామీజీ వారు. ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితము ఈ క్లైబ్యం ఆస్మగమః పార్థ శ్లోకాన్ని చెప్పి త్యక్త్వోత్తిష్ట పరంతప, ఇది గుర్తుపెట్టుకోండి. అంటే ఎప్పుడైనా చాలా భయము లేకపోతే అధైర్యపడేటటువంటి సందర్భాలు వచ్చినప్పుడు ఈ శ్లోకాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి అనేవారు. నాకు బాగా మనసులో గుర్తుండిపోయింది. అప్పట్లో మేము మొదట్లో భగవద్గీత టెస్ట్లు అవి ఇవ్వడానికి అందరికీ భయం వేస్తుంది కదా. అప్పుడు ఈ మాట క్షుద్రం హృదయ దౌర్బల్యం అన్న మాట ఎప్పుడు గుర్తుపెట్టుకుంటూ ఉండేవాళ్ళం. ఇట్లా ఉండకూడదు, ఇలాంటి మనోదుర్బలత్వం మనకి ఉండకూడదు, ధైర్యంగా ఉండాలి అనేటటువంటిది బాగా మనకి ఎంకరేజింగ్గా ఉండేది. పిల్లలకు కూడా క్షుద్రం హృదయ దౌర్బల్యం అని అనుకుంటూ ఉండాలి. ఆ భయం కొంచెం తగ్గుతుందండి. భగవానుడి మాట మనం గుర్తు చేసుకున్నట్టు ఉంటుంది, మనకి కూడా చాలా ఉత్తేజకరంగా ఉంటుంది ఈ వాక్కు అన్నమాట. అది ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఈ రెండు శ్లోకాల్లో మనకి ఎలా తెలుస్తుంటే చాలా కొంచెం కఠినంగానే మాట్లాడుతున్నారు. క్లైబ్యము ఇలాంటి మాటలు, కష్మలం ఇదం, నీకు ఇటువంటి మనోమాలిన్యం ఎక్కడి నుంచి వచ్చింది, ఇటువంటి మాటలు కొంచెం కఠినంగా ఉన్నాయి. కానీ డైరెక్ట్గా దోషం ఎత్తి చూపకుండా నీకు ఇది తగదే అన్నట్టుగా కూడా చెప్తున్నట్లుగా ఉన్నదన్నమాట. నిందించకుండా తన యొక్క వైభవాన్ని గుర్తు చేస్తూ అట్ ద సేమ్ టైం ఆయన్ని బలహీనపరచకుండా చక్కగా తన కర్తవ్యాన్ని నిర్వర్తించే విధంగా ఎలా చెప్పాలో అలా చెప్తున్నారు పరమాత్మ. అది ఇక్కడ ఈ రెండు మాటలతో ఎప్పుడు ఒక ఉదాహరణ చెప్తూ ఉండేదాన్ని నేను. ఎలా మాట్లాడారు ఇక్కడ కృష్ణ పరమాత్మ అంటే, మనకి చూడండి గేమ్ ఆడుతూ ఉంటారు. ఆ గేమ్స్ ఆడేటప్పుడు ఇద్దరు టీమ్స్ ఉంటాయి కదా, క్రికెట్ ఏదో అనుకోండి, ఫుట్బాల్ అయితే మధ్యలో ఇంటర్వెల్ బ్రేక్ అని ఇచ్చేవారు. కొన్ని గేమ్స్కి ఇస్తారు ఫుట్బాల్కి. అప్పుడు మళ్ళీ కొంచెంసేపు ఈ ప్లేయర్స్ అందరూ లోపలికి వెళ్తారనమాట, రిఫ్రెష్ అయ్యి మళ్ళీ వస్తారు. ఓడిపోతున్న టీం ఉందనుకోండి, ఇద్దరిలో ఇంటర్వెల్ టైంకి ఒకళ్ళు కొంచెం పై ఎత్తులోనో ఒకళ్ళ కిందకి ఉంటారు. ఆ ఓడిపోతున్నటువంటి టీంకి కోచ్ ఆయన ఏం మాట్లాడతాడనుకుంటున్నారు ఆ ఇంటర్వెల్ టైంలో?
వాళ్ళని గట్టిగా కొంచెం బాగా అరిచో ఏదో చేసి మీరు బాగా ఎలాగైనా లాగాలి ముందరికి, మీరు నెగ్గి తీరాలి అన్నట్లుగా ఎంకరేజింగ్గా చాలా గట్టిగా అరుస్తూ వాళ్ళకి ప్రోత్సాహం కలిగిస్తూ చాలా ఇదిగా మాట్లాడతాడు. అవునా? అలాగే కృష్ణ పరమాత్మ మాట్లాడారన్నమాట అండి ఇక్కడ. అది అంటే మనకు అర్థం చేసుకోవడానికి చెప్తున్నాను సుమా. అలా ఉన్నది బోధ అని చెప్పి. అది తర్వాత ఇప్పుడు ఇవన్నీ విని అర్జునుడు ఏమంటున్నాడో చూద్దాం. అట్లీస్ట్ ఇంక కొంచెం లేచి కూర్చున్నాడు. చతికిల పడిపోయిన మనిషి కొంచెం మాట్లాడుతున్నాడు, మౌనంగా ఉండిపోయాడు కదా దుఃఖిస్తూ. ఆ దుఃఖాన్ని కాస్త కళ్ళు తుడుచుకుని అర్జునుడు కృష్ణ పరమాత్మకి సమాధానం చెప్తున్నాడు. అది కొంచెం ఆ ఇమోషనల్ స్టేట్ నుంచి బయటకు వచ్చాడు అనమాట. ఆయన మాట్లాడుతున్నాడు ఇప్పుడు అర్జునుడి మీద ఈ బోధ ఎలా పనిచేసిందో తెలుస్తుంది. ఆ బోధ ఎలా పనిచేసిందంటే కృష్ణ పరమాత్మని గురువుగా స్వీకరించి నాకు ఏం చేయాలో కర్తవ్యాన్ని నాకు బోధించు అనేటటువంటి ఆ శరణాగతి రూపంగా పనిచేసిందనమాట. అది ఈ బోధ. 4వ శ్లోకము. అర్జున ఉవాచ కథం భీష్మమహం సంఖ్యే ద్రోణంచ మధుసూదన ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్హావరిసూదన. మధుసూదన అరిసూదన అని 2 మాటలు కృష్ణ పరమాత్మనే ఆయన సంబోధించారు. అరిసూదన అంటే శత్రువుల్ని, అరి అంటే శత్రువుల్ని సంహరించినవాడు, లేకపోతే అగైన్ మధుసూదన అని కూడా అన్నారు. ముందర పద విభజన. కథం భీష్మం అహం సంఖ్యే ద్రోణంచ మధుసూదన ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్హౌ అరిసూదన. అది ఆ శ్లోక పద విభజన. ఇప్పుడు తాత్పర్యం, ప్రతిపదార్థం. పూజార్హౌ అంటే పూజనీయులైనటువంటి భీష్మం ద్రోణంచ, భీష్ముణ్ణి ద్రోణాచార్యుడిని, సంఖ్యే అంటే యుద్ధంలో, అహం నేను, కథం ఏ విధంగా, ఇషుభిః బాణములతో, ప్రతియోత్స్యామి ఎదిరించి పోరాడగలను. ఆయన బాధంతా ఇదన్నమాట. చూసారా కృష్ణ పరమాత్మ జగన్నాటకము లీలా అని చెప్పాను నేను. భీష్మద్రోణుల ఎదురుగుండా రథాన్ని నిలిపాడు ఆయన. అక్కడ నుంచి పట్టుకుంది కదా విషాదం. ఆయన బాధంతా సగానికి సగం ఈ గురుతుల్యులు పూజార్హులు అయినటువంటి వాళ్ళని నేను ఎదుర్కొని సంహరించాలే అనేటటువంటి బాధ తీవ్రంగా ఉన్నదన్నమాట అండి. అదే ఇక్కడ ఫస్ట్ ఆయన బయట పెడుతున్నాడు. అది ఓ మధుసూదన, భీష్మద్రోణులు పూజనీయులు, గురువులు. వారిపై బాణాలు ప్రయోగించి యుద్ధంలో ఎలా పోరాడగలను, ఎదిరించి పోరాడగలను. అదనమాట. అరిసూదన అని అన్న మాటలో ఏంటంటే నువ్వు కూడా శత్రువులనే వధించావు, కానీ నీ గురువుల్ని నువ్వు వధించలేదు కదా. నీ గురువులతో నువ్వు యుద్ధం చేయలేదు, శత్రువులతో యుద్ధం చేసి వాళ్ళని సంహరించిన వాడివే నువ్వు కూడా అని కృష్ణుడి గుర్తు చేస్తున్నాడు కృష్ణుడికి. అంతే కదండి, గురువులతో ఎవరు యుద్ధం చేయవలసిన సందర్భం వస్తుంది, రాకూడదనే కోరుకోవాలి. ఎంతో పెద్ద అంతకంటే గొప్ప ధర్మమో ఏదో అడ్డొచ్చినప్పుడు తప్ప, లేకపోతే గురువులను ఎదిరించి పోరాడేటటువంటి సందర్భం రాకూడదు, అలా కోరుకోకూడదు, అలా చెయ్యకూడదు, ప్రవర్తించకూడదు కదా. అది అర్జునుడి యొక్క సమస్య ఇదన్నమాట. వాళ్ళపై బాణాలు ప్రయోగించి నేను ఎలా యుద్ధం చేయగలను అని. ఇప్పుడు 5వ శ్లోకం అండి. గురూణ హత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్ష్యమపీహ లోకే హత్వార్థకామాంస్తు గురూనిహైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్. గురూన్ అహత్వా హి మహానుభావాన్ శ్రేయః భోక్తుం భైక్ష్యం అపి ఇహలోకే. భైక్ష్యం అపి ఇహలోకే అని ఉన్నది కదండి, అది భైక్ష్యం అపి ఇహలోకే. హత్వా అర్థకామాన్ తు, హత్వార్థకామాంస్తు అనేది అలా బ్రేక్ అవుతుందండి. హత్వా అర్థకామాన్ తు గురూన్ ఇహ ఏవ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్. మహానుభావాన్ గురూన్ అహత్వా, మహానుభావులైనటువంటి గురువులను చంపకుండా, అహత్వా అండి అది, అహత్వా చంపకుండా, ఇహలోకే అంటే ఈ లోకంలో, భైక్ష్యమపి భిక్షాటన చేసి అయినా, భోక్తుం భుజించుట, శ్రేయః హి శ్రేయస్కరమే కదా. అర్థమైంది కదా. మహానుభావులైనటువంటి గురువులను చంపకుండా ఈ లోకంలో భిక్షాటన చేసి అయినా భుజించుట శ్రేయస్కరమే. గురూన్
గురువులను హత్వా చంపి ఇహ ఏవ ఈ లోకంలో రుధిర ప్రదిగ్ధాన్ రక్తసిక్తమైనటువంటి అర్థకామాలైన భోగాలను భుంజీయ అనుభవిస్తాను. అంటే చూడండి, మళ్ళీ తాత్పర్యం చెప్తాను. మహానుభావులైన గురువులను సంహరించుట కంటే లోకంలో భిక్షాటన చేసి జీవించడము శ్రేయస్కరము. వారిని చంపితే వారి రక్తంతో తడిసిన ధన సంపదలనే అనుభవించవలసి వస్తుంది. అది రక్తసిక్తమైన అర్థకామములు అంటే అదండి. అర్థకామములైన భోగాలు అంటే ధన సంపదలు అని అర్థం. అవి అనుభవించవలసి వస్తుంది వారిని చంపితే. అది ఇక్కడ భైక్ష్యం అన్నమాట వచ్చింది కదా, భిక్షాజీవనం అన్నమాట. అర్థమైంది కదండి ఈ శ్లోక మామూలు వివరణ, తాత్పర్యం తెలిసింది కదా. భిక్షాటన చేసి జీవించడం ఎందుకు మేలు అంటున్నాడంటే, గురువులను చంపితే వాళ్ళ రక్తంతో తలిసిన ధన సంపదలనే నేను అనుభవించాల్సి వస్తుంది. అది ఆయనకి ఇష్టంగా లేదు, గురువులు కదా. అది భైక్ష్యం అంటే భిక్షాజీవనము. భిక్షార్హులు ఎవరైతే ఇట్లా భిక్షకు వెళ్ళి ఏ ఇంట్లో ఎంత భిక్ష స్వీకరించి ఏ ఇంటికి ఆ ఇంట్లో వాళ్ళు ఆ ఆహారాన్నే భుజించడం అన్నమాట. ఇదండి భిక్షాటన జీవితం అంటే. అది వాళ్ళంతటా వాళ్ళు వండుకోరన్నమాట. ఎవరు ఇట్లాంటి వాళ్ళు అంటే సన్యాసులు. వాళ్ళు వాళ్ళ భోజన ప్రయత్నం వాళ్ళు చేసుకోకూడదు. వాళ్ళు గృహస్థుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు పెట్టినటువంటి ఆహారాన్ని వాళ్ళు స్వీకరించాలి. అది సన్యాస ధర్మం. సన్యాసులు అనాథలు కూడా భిక్షాజీవనము. అలాగే బ్రహ్మచారులు గురు శుశ్రూష చేసేటటువంటి వారు అప్పట్లో ఈ భిక్షాటన చేసేవారు అన్నమాట. అది ఇది భిక్షార్హులు అని. అర్జునుడు ఏమిటండి, ఇది గృహస్థు. ఆయనకి వివాహం అయ్యింది, ఆయన క్షత్రియుడు, ఆయనకి ఇది అధర్మం అవుతుంది భిక్షాటన అనేటటువంటిది. అది ఇది ఎందుకు మనం గుర్తు తెచ్చుకోవాలి అంటే, ఈ కాలంలో కూడా చాలామంది ఏంటంటే సమస్యల నుండి తప్పించుకోవడానికి నేను సన్యాసం తీసేసుకుంటాను అని అంటూ ఉంటారు. అదేదో చాలా ఈజీ అయినట్టుగాను, అందరికీ సాధ్యమవుతున్నట్లుగాను ఈ సమస్యల నుంచి తప్పించుకోవచ్చు అని అనుకుంటారు. అది చాలా తప్పు అండి. అది ఎవరు భిక్షార్హులు అని మనం ఒకసారి చూసుకోవాలన్నమాట. అది అధర్మం, అందరికీ అది వర్తించదు ఆ భిక్షాటన జీవితం అన్నమాట. అది ఇక ఈ శ్లోకంలో ఇంకొక మాట శ్రేయ అన్న మాట వాడారు ఇక్కడ కూడా మళ్ళీ రెండవసారి. నాకు అది శ్రేయస్కరమే అన్నమాట. తెలుసో తెలియకో శ్రేయ అన్న మాటకి మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం అర్థం ఏమిటి, మోక్షము అన్నమాట అండి. తెలుసో తెలియకో రెండవసారి మళ్ళీ అర్జునుడు అదే మాటని అన్నాడు అన్నమాట. అది ఇక్కడ ఇంకొకటి ఉన్నది ఈ శ్లోకంలో కొంచెం గమనించుకోవాల్సింది. పెద్ద మనకి తాత్పర్యానికి ఇది కాకపోయినా ఒకసారి ఆ మాట చెప్తాను చూడండి. చెప్పాను కదా ఇందాకే, సంస్కృతంలో అన్వయ క్రమము వేరుగా ఉంటుంది. మనం క్రమంగా మార్చుకోవాలన్నమాట. అప్పుడప్పుడు ఏమవుతుందంటే ఆ క్రమంలో మార్చుకునేటటువంటి విధానంలో ఏమవుతూ ఉంటుందంటే, అప్పుడప్పుడు కొన్ని పదాలు 2-3 విధాలుగా అన్వయించుకోవచ్చు. అంటే ఆ క్రమం ఆర్డరు 2-3 విధాలుగా కూడా కరెక్ట్ అవుతూ ఉంటుంది, అర్థవంతంగా ఉంటుంది అన్నమాట అండి. అది ఎలాగో చెప్తాను చూడండి. ఈ శ్లోకంలోనే వచ్చింది అది. అర్థకామాన్ అన్నమాట భోగాన్ అన్న మాటకి కలుపుకోవచ్చు, లేదా గురువున్ అన్న మాటకి కూడా కలుపుకోవచ్చు. రెండు సరి అయిన అర్థాలే వస్తాయి. కొంచెం అర్థాలు వేరేగా ఉంటాయి కానీ రెండు కూడా ఈ సందర్భానికి సరిపోతాయి అన్నమాట. అర్థకామాన్ భోగాన్ అనేది మనం ఇందాక చెప్పుకున్నాం. అంటే అర్థకామాలైనటువంటి భోగాలను, సుఖభోగాలను అని కలుపుకున్నాం. అర్థకామాలు అనే విశేషణం భోగాలతో కలిపామన్నమాట. ఇంకొకలా కూడా కలుపుకోవచ్చండి కథాపరంగా. అది కూడా చాలా సమంజసంగా కరెక్ట్గా అతికిపోయినట్టు ఉంటుంది, అతికినట్టు ఉంటుంది. అదేమిటంటే అర్థకామాన్ అన్నమాట గురువునితో కలుపుకోవచ్చు. అంటే అది చూడండి అది ఎలా వస్తుందంటే దాని అర్థం అప్పుడు గురువులైనటువంటి భీష్మద్రోణులు కదా, వాళ్ళు అర్థకామాలకు లోనయ్యి లేకపోతే అర్థకామాలకు తల వంచి అదన్నమాట. అంటే అది ఎలా వస్తుందంటే భీష్మద్రోణులు ధనకాములై కౌరవ పక్షంలో ఉన్నప్పటికీ నేను వారితో యుద్ధం చేస్తే నాకు అది అధర్మం అవుతుంది అని చెప్తున్నాడు. ఇప్పుడు దీని అర్థం ఏమిటంటే చూడండి, మళ్ళీ ఇంకొకసారి చెప్తాను. అర్థకామాలకి వాళ్ళు లోబడిపోయి కౌరవ పక్షంలో యుద్ధం చేస్తూ ఉన్నప్పటికీ గురువులు అది అధర్మం, కౌరవ పక్షంలో యుద్ధం చేయకూడదు అని ఈయన ఉద్దేశం. ఎందుకంటే వాళ్ళ పక్షంలో అధర్మం ఉన్నది అని. అయినా భీష్మద్రోణులు కౌరవులకే సహాయం చేశారు, వారి పక్షంలోనే యుద్ధం చేశారండి.
అర్థకామాలకు వాళ్ళు బానిసలైపోయి అలా యుద్ధం చేసినప్పటికీ, అంటే వాళ్ళల్లో కొంచెం తప్పు ఉన్నది అయినా కానీ కూడా గురువులు కాబట్టి వాళ్ళని నేను యుద్ధంలో సంహరించడం కంటే భిక్షాటన చేసి బ్రతకడమే నాకు మేలు అంటున్నాడు. ఇది ఏంటంటే మీరు కథా ప్రకారం చూసుకుంటే కూడా ఇక్కడ మహాభారతంలో భీష్ముడే చెప్తాడు ధర్మరాజుతో. ఒకసారి సందర్భంలో యుద్ధానికి ముందు ఆయన మాట్లాడతాడు, ఆయన దగ్గరికి వెళ్తాడు ధర్మరాజు భీష్ముడి దగ్గరికి. తాతగారు కదా, ఆయన యొక్క బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి వెళ్తాడు అనమాట అండి, ఆశీస్సులు. ఇట్లా యుద్ధంలో మాకు విజయం కలగని అని చెప్పి తాతగారిని ఆయన ప్రార్థిస్తాడు. అప్పుడు భీష్ముడు ఒక మాట అంటాడు ఆయన, అర్థస్య పురుషో దాసః దాసస్త్వర్థో న కస్యచిత్ ఇది సత్యం మహారాజ బద్ధోస్మి అర్థేన కౌరవైహి. ఆయన అన్నాడంటే, ఆయన ఏమంటున్నాడంటే, ఓ ధర్మరాజ, మానవుడు అర్థానికి దాసుడు, అంటే ధనానికి దాసుడు. ధనం ఎప్పుడూ మానవుడికి దాసుడు కాదు, మానవుడే ధనానికి దాసుడై ఉంటాడు. ఇది నిజమే, ఇది సత్యమే. నేను ఇప్పుడు ఆ ధనం వల్లనే, అంటే రాజ్య భోగాలే ధనం అంటే, ఆ భోగాలు వల్లనే కౌరవుల చేతిలో కౌరవుల పక్షంలో యుద్ధం చేస్తున్నాను అని భీష్ముడు అంటాడు. అంటే ఎంతో కాలము వాళ్ళు కౌరవ పక్షంలో ఉండిపోయారండి. ఆ రాజ్యంలో వాళ్ళు భోగాలు అనుభవిస్తూ అక్కడే ఉండిపోయారు అంతఃపురంలో. దుర్యోధనుడి దగ్గర అన్నమాట. ద్రోణుడు భీష్ముడు ఇద్దరూ కూడా వాళ్ళకి తెలుసు కౌరవులు అధర్మ పక్షులు అని, అధర్మంలో ఉన్నారు అని, అధర్మ పక్షీయులు అని చెప్పి తెలుసు వారికి. అయినా వాళ్ళ పక్షానే యుద్ధం చేశారు వీళ్ళు. పాండవులు ధర్మాత్ములు అని చెప్పి తెలిసినా వాళ్ళిద్దరూ కౌరవ పక్షంలో యుద్ధం చేయడానికి ఒకానొక కారణం ఏమిటంటే, ఆ రాజ్య భోగాలకి అలవాటు పడిపోయి ఆ రాజు చెంతనే అన్ని సంవత్సరాలు ఉండిపోవడం వలన తీరా అంతా జరిగి యుద్ధం వచ్చే సమయంలో అప్పుడు వీళ్ళు పార్టీ మారకూడదు కదా, అది కూడా మళ్ళీ తప్పే అవుతుంది. అన్ని విధాలుగాను కొంచెం అక్కడ పొరపాటు జరిగిపోయిందండి. భీష్మద్రోణులది కొంచెం అక్కడ అలా వచ్చింది వాళ్ళకి ఆ సందర్భం. అందులో మనం పెద్ద చర్చల్లోకి వెళ్ళిపోవద్దు కథాపరంగా, ఇది మహాభారతం సందర్భం కాదు కాబట్టి. ఇక్కడ ఏమిటంటే అర్థకామాన్ అన్న మాట గురువులకి కూడా ఇక్కడ వర్తిస్తుంది. అంటే వాళ్ళు అర్థకామాలకు బానిసలైపోయారు, అటువంటి గురువులుని కూడా నేను సంహరించకూడదు అని అర్జునుడి ఆ ఉద్దేశం అన్నమాట. భగవద్గీతలో ఈ శ్లోకానికి అర్థం చెప్పుకోవడానికి నేను అది చెప్పాను. ఆ చర్చలోకి వెళ్ళొద్దు మనం, అది కూడా పెద్ద ఆలోచన కూడా చేయొద్దండి. మనం తత్వం నేర్చుకుంటున్నాం, కథాపరంగా వెళ్ళట్లేదు. మహాభారతాన్ని ఎప్పుడైనా చెప్పుకునేటప్పుడు గొప్ప గొప్ప మహాత్ములు చెప్పినప్పుడు అప్పుడు ఆ చర్చలు చేసుకుందాం. అది ఇప్పుడు మన సందర్భం అది కాదన్నమాట. అది అంటే పాండవుల పక్షానే ధర్మం అని తెలిసినా కానీ కూడా కౌరవ పక్షంలో నిలబడడానికి భోగాలకి అలవాటు పడిపోవడం ఒక కారణం. అది అర్జునుడికి తెలుసు, అందరికీ తెలుసు, వారికి తెలుసు అన్నమాట. భీష్ముడే చెప్పాడు కదా, మరి అందుకు అది ఆయన అనుకుంటున్నాడు అన్నమాట. అది ఇది జస్ట్ మీకు ఒక విషయం. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అన్వయ క్రమము, ఈ చూడండి ఈ పదము రెండింటికి వర్తిస్తున్నది. కథాపరంగా గురువునికి వర్తిస్తుంది, భోగానికి వర్తిస్తుంది అన్నమాట. ఇట్లా ఎందుకు వస్తుంది అంటే, మొట్టమొదట అసలు శ్లోకాలు క్రమంలో ఉండవలసిన అవసరం లేదు అసలు సంస్కృతానికి, మిగతా భాషల్లోలా కాదనమాట. అలాంటప్పుడు ఎవరన్నా వ్యాఖ్యానాలు రాస్తున్నప్పుడు అర్థాన్ని తెలుసుకుంటున్నప్పుడు కొంచెం ఇలా కూడా అర్థాన్ని స్వీకరిస్తూ ఉంటారు కొంతమంది. అది మీకు అందుకే రకరకాల వ్యాఖ్యానాల్లో అట్లీస్ట్ ఈ క్రమం 90% అంతా అక్యురేట్గా ఒక్కొక్క చోట కొంచెం మారుతూ ఉంటుందన్నమాట అండి. అది తర్వాత 6వ శ్లోకము. నచైతద్విద్మః కతరన్నో గరీయః యద్వా జయేమ యది వా నో జయేయుః యానేవ హత్వా న జిజీవిషామః తేవ స్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాః. పై శ్లోకం అయ్యింది కదా, ఒక్కసారి తాత్పర్యం చదివేస్తాను. మహానుభావులైన గురువులను సంహరించుట కంటే ఈ లోకంలో భిక్షాటన చేసి జీవించడమే మంచిది. వారిని చంపితే వారి రక్తంతో తడిసిన ధన సంపదలనే అనుభవించవలసి ఉంటుంది. ఇక్కడ ఈ భావంలో మనం అర్థకామాన్ భోగాన్ అనే అర్థాన్ని స్వీకరించి మనం తాత్పర్యం చెప్పుకున్నాము. ఆ రెండవది ఆప్షనల్, అది కూడా పర్వాలేదు, అది కూడా సెట్ అవుతుంది అని అంతే చెప్పుకున్నాము. అంతే, అది కూడా అన్వయిస్తుంది. అది రెండవది. ఇక 6వ శ్లోకము. నచ ఏతత్ విద్మః కతరత్ న గరీయః యత్ వా జయేమ
యది వా నః జయేయుః యాన్ ఏవ హత్వా న జిజీవిషామః తే అవస్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాః. కతరత్ అంటే ఏది అని. ఇక్కడ ఏది నహ మాకు గరీయః శ్రేష్టమో ఇదండి ఆ పాదం యొక్క అర్థం అన్నమాట. ఏది అంటే ఏ ఏ ఏ విషయం చెప్తున్నాడు అర్జునుడు అంటే రెండు, సన్యాసమా లేక యుద్ధమా, ఈ రెండిటిలో ఏది శ్రేష్టమో అని అర్థం అన్నమాట. కతరత్ అన్నలో ఏది అన్న మాటలో మనం అన్వయించుకోవాలి. ఏం మాట్లాడుతున్నాడు ఆ సందర్భం అర్జునుడు అంటే సన్యాసం, పై శ్లోకంలోనే అన్నాడు కదా భిక్షాటన అని అన్నాడు కదా. సో సన్యాసమా లేక యుద్ధమా, ఈ రెండిటిలో ఏది మాకు శ్రేష్టము. ఏతత్ ఈ విషయమును నచ విద్మహ మేము ఎరుగము అంటే నాకు తెలియట్లేదు. జయేమ యత్వా వారిని మేము జయిస్తామో, యదివా నహ జయేయు అంటే లేక, యదివా అంటే లేక, ఆర్ నహ మమ్మల్ని జయేయు వారే జయిస్తారో అది కూడా తెలియట్లేదు. అంటే యుద్ధంలో వాళ్ళు జయిస్తారో మేము జయిస్తామో కూడా తెలియట్లేదు. యాన్ హత్వా ఎవరిని చంపి నా జిజీవిషామహ జీవించడానికి ఇష్టపడమో తే ధార్తరాష్ట్రాః ఆ ధార్తరాష్ట్రులే ఆ కౌరవ పక్షీయులే ప్రముఖే అంటే ఎదురుగా. ప్రముఖే అన్నమాట మనం ఫేమస్ అన్న అర్థంలో వాడకూడదండి. ఇక్కడ సంస్కృతం కదా, ప్రముఖే అంటే ముఖానికి ఎదురుగుండా అంటే ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్ అని కదా, ఎదురుగా అవస్థితాః నిలబడి ఉన్నారు. అది యుద్ధము చేయాలో వద్దో ఈ రెండిటిలో ఏది శ్రేష్టమో తెలియట్లేదు. మనము జయిస్తామో లేక వారే జయిస్తారో కూడా తెలియట్లేదు. ఎవరిని చంపి మనం జీవించడానికి ఇష్టపడమో ఆ ధార్తరాష్ట్రులే ఇక్కడ మన ఎదురుగా యుద్ధానికై నిలబడి ఉన్నారు. అది ఈ శ్లోకం యొక్క తాత్పర్యం అండి. ఇక్కడ చూడండి, డోలాయమాన స్థితి లేదా ద్వైధీభావము అని అంటారనమాట. ఆ ద్వైధీభావం అంటే ఇదా లేక అదా అనేటటువంటి నిర్ణయించుకోలేనటువంటి స్థితి. ముఖ్యంగా ధర్మం విషయంలో ఆయన నిర్ణయించుకోలేకపోతున్నాడు. ఏది శ్రేష్టమో తెలియట్లేదు అంటున్నాడు కదా. ఏది ధర్మమో ఏది అధర్మమో నిర్ణయించుకోలేనటువంటి స్థితి అన్నమాట. ఇక్కడ యుద్ధం చేస్తే దాన్ని ఏమంటే అడకత్తరిలో పోకచెక్క అని ఒక సామెత ఉంది కదా, అలా అయ్యిందనమాట అర్జునుడి పరిస్థితి. యుద్ధం చేస్తే అందరూ తన బంధువులే, వాళ్ళు మరణిస్తారు, అది ఒక హింస కార్యము, అది ఒక రకంగా బాధాకరము. వాళ్ళందరూ చనిపోతే ఈయనకి చాలా శోకము. పోనీ భిక్షాటన చేసి పోనీ జీవిద్దామా యుద్ధం మానేసి అంటే అర్జునుడికి కూడా తెలుస్తూనే ఉన్నది. ఆయన అన్నాడు కదా అకీర్తికరం అనార్య జుష్టం అని చెప్పి, అస్వర్గ్యం అని నువ్వు ఇప్పుడు మానేయడము కృష్ణ పరమాత్మ ఇందాకే. కాబట్టి భిక్షాటన కూడా అది కూడా సరిగా ఆయనకి ఏమీ ఉపయోగించేలాగా సరి అయినటువంటి ఉపాయంగా అనిపించట్లేదు. ఆలోచన అయితే వచ్చింది కానీ అది స్వధర్మము కాదు అని తెలుస్తూనే ఉన్నది అర్జునుడికి కూడా. ఇదనమాట ఏం చేయాలో ఆయనకి పాలు పోవట్లేదు అనమాట, తోచట్లేదు ఏం చేయాలో. ధర్మ సంకటం అంటాం కదా మనం, అదనమాట అండి. అయితే చాలామందికి ఏం అవుతుందంటేనండి, నేను ధర్మ సంకటంలో పడ్డాను అని కూడా గుర్తించలేకపోతారు. అంటే నాకు ఏది ధర్మము అనేది నేను నిర్ణయించుకోలేకపోతున్నాను అన్నంత డెప్త్గా మనం ఆలోచించనే లేవండి. కన్ఫ్యూజ్ అవుతున్నామని అనుకుంటాం అంతే తప్ప ఇక్కడ ఏది ధర్మము నాకు అనేటటువంటి ఆలోచన చాలామందికి రాదు. అవునా? అట్లీస్ట్ అర్జునుడు చాలా గొప్పవాడు కాబట్టి ఆయన గుర్తించాడు, నాకు ధర్మం విషయంలో నేను సరిగా నిర్ణయించుకోలేకపోతున్నాను. వెంటనే తన మనస్థితి ఆయనే గుర్తించగలిగాడు. ఇది చాలా గొప్ప విషయం. మనకి చాలా సందర్భాల్లో ఇదే జరగదు. అసలు గుర్తిస్తే దాన్ని కరెక్ట్గా దాన్ని మనం సాల్వ్ చేసుకోవడం సులభం అండి. గుర్తించలేకపోతాం చాలాసార్లు. నేను ధర్మం విషయంలో కొంచెం ఇటు అటుగా ఆలోచిస్తున్నాను అనేదే మనకు అసలు తెలియదు. అది ఇక 7వ శ్లోకం అండి. ఈ ఒక్క శ్లోకం చెప్తాను, ఒక 5-10 నిమిషాలు అవుతుంది. అమ్మో చాలా పెద్దది ఈ శ్లోకము. తాత్పర్యం వివరించేసుకుందాం, వివరణ మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. 7వ శ్లోకము. కార్పణ్యదోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యచ్ఛ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాధి మాం త్వాం ప్రపన్నం. కార్పణ్యదోషోపహత స్వభావః ఇది అంతా ఒకటే సమాస పదము.
పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః. అది కూడా మళ్ళీ ఒకటే. యత్ శ్రేయః స్యాత్ నిశ్చితం బ్రూహి తత్ మే శిష్యః తే అహం షాధి మాం త్వాం ప్రపన్నం. అది కార్పణ్యదోషోపహత స్వభావ అంటే కృపణత్వము అనేటటువంటి దోషం చేత దెబ్బతిన్నటువంటి మనస్సు కలవాడనై ధర్మ సమ్మూఢచేతా ధర్మం విషయంలో అయోమయంలో పడిన వాడనయ్యాను. అటువంటి నేను త్వం నిన్ను పృచ్ఛామి ప్రశ్నిస్తున్నాను, అడుగుతున్నాను. మే నాకు యత్ నిశ్చితం శ్రేయ ఏది నిశ్చయంగా శ్రేయస్కరమో శ్రేయ స్యాత్ శ్రేయస్కరమో తత్ దానిని బ్రూహి చెప్పు. అహం తే నేను నీకు శిష్య శిష్యుడిని త్వాం ప్రపన్నం నిన్ను శరణు వేడుతూ ఉన్న మాం నన్ను షాధి శాసించు. తాత్పర్యం చెప్తాను. నా స్వభావము కృపణత్వము అనే దోషమునకు లోనైనది. ధర్మ నిర్ణయం చేసే విచక్షణా శక్తి నేను కోల్పోయాను. నా కర్తవ్యము నిర్ణయించుకోలేకపోతున్నాను. నేను నీ శిష్యుడిని, శరణాగతుడను. నాకు ఏది శ్రేయస్కరమో అది నిశ్చయించి చెప్పు, నన్ను శాసించు లేదా ఆజ్ఞాపించు అని అంటున్నారనమాట. ఇది ఈ శ్లోక తాత్పర్యం అండి. వివరణ మళ్ళీ క్లాస్లో ఇస్తాను. చాలామంది ఏమిటో నాకు మళ్ళీ మెసేజ్లు పెడుతున్నారు, వినిపించట్లేదు అంటున్నారు. మీరు కావాలంటే పోనీ ఒక్కసారి మీరు లాగౌట్ అయ్యి లాగిన్ అవ్వండి. నేను క్లాసుకు ముందరే మొత్తం ఫోన్ను రీస్టార్ట్ చేసి లాగౌట్ అయ్యాను, లాగిన్ అయ్యాను, అన్నీ చేశానండి. మరి మళ్ళీ ఇంకా వినిపించట్లేదంటే నాకు కారణం తెలియట్లేదు. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో చూద్దాంలేండి. మళ్ళీ ఎవరికీ వినిపించలేదంటే అనవసరంగా చెప్పింది వ్యర్థమైపోతుంది. కాబట్టి ఈ శ్లోకాన్ని ఇక్కడ మనం ఆపుకుని మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో ఇది కంటిన్యూ చేసి తర్వాత మళ్ళీ చెప్పుకుందాము. రేపే మళ్ళీ క్లాస్ ఉంటుంది. ఇక్కడిని 13వ శ్లోకం వరకు మనం చెప్పుకోవాలి. కొంచెం రేపు ఎక్కువ సమయమైన 13వ శ్లోకం వరకు చెప్పుకొని కంప్లీట్ చేద్దాం. ఈ వారం సిలబస్సు చెప్పాను కదా, ఈ వారము మళ్ళీ వారము మనకి కొంచెం సమయం మనం ఎక్స్ట్రా క్లాసులన్నా తీసుకుని కంప్లీట్ చేయాలి సిలబస్సు. ఎందుకంటే చెప్పాను కదా 30వ శ్లోకం వరకు మొత్తం తత్వం అంతా ఇక్కడే వస్తుందన్నమాట అండి. కాబట్టి ఇది కొంచెం మనం జాగ్రత్తగా చూసుకుంటే తర్వాత శ్లోకాలు మళ్ళీ ఫాస్ట్గానే వెళ్ళిపోతాయి. అది ఇవాళకి ఇక్కడితో నేను ఆపుతున్నాను. చాలండి ఇవాళకి. ఎంత 7వ శ్లోకము మనం తాత్పర్యం చెప్పుకున్నాము. దీని వివరణ మనం కంటిన్యూ చేద్దాం. ఇది కొంచెం పెద్దది, అందుకే ఇక్కడ ఇంకా ఆపేస్తున్నాను. అది సర్వం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. నిన్నటి రోజున స్వామీజీ వారు పుట్టినరోజు, ఆయన పండగ సందర్భంగా ఆయన చెప్పినటువంటి మాటలు సందేశము మీరందరూ విన్నారా అండి? చక్కటి మాట చెప్పారు ఆయన. ప్రాపంచిక విషయాల కోసం గురువుని ప్రార్థించి ఇంకా సంసార బంధంలో కూరుకుపోకండి, భక్తి జ్ఞాన వైరాగ్యాల కోసం మాత్రమే గురువుని ప్రార్థించండి అని చెప్పి వీలైనంత అని చక్కగా చెప్పారండి. ఎంత బాగుందో చూడండి ఆ మాట. మనము కూడా అలాంటి భక్తి జ్ఞాన వైరాగ్యాలే మనము కోరుకోవాలి అని మనల్ని మనం అనుకోవాలండి. మనకేమిటంటే కష్టాల నుంచి తీర్పించమని అడగడమే కొంచెం అలవాటు ఎక్కువైపోతూ ఉంటుంది. భక్తి జ్ఞాన వైరాగ్యాలు తర్వాత చూద్దాంలే అని అనుకుంటూ ఉంటాం, కానీ అది కూడా కోరుకుంటూ ఉండాలి. సరే, ఈ కష్టాలు అడిగితే అడిగాము, కానీ ఏదైనా తీర్చగలరు కల్పవృక్షం వంటి వాళ్ళు గురువులు, భగవంతుడు. కానీ ఇది కూడా ఒక మాట వేస్తూ ఉండాలి, అప్లికేషన్ ఫారం పెట్టుకుంటూ ఉండాలి. ఎప్పటికోప్పటికి వస్తుంది. మనము పెద్ద పెద్ద జాబులకి చిన్నదే నాకు అర్హత ఉన్నది, ఇది ఇక్కడతో ఆపేస్తానని అనుకోకుండా చక్కగా లేదు 50 లక్షలు వచ్చే ఉద్యోగం కూడా ఒక అప్లికేషన్ పడేద్దాం, ఎప్పటికైనా వస్తుందేమో అని అనిపిస్తుంది కదా. అలాగే ఇక్కడ కూడా భక్తి జ్ఞాన వైరాగ్యాలు 50 లక్షల ఉద్యోగం లాంటివి అన్నమాట అండి. మనకి అర్థం అవ్వడానికి ఇలా తగ్గించి చెప్తున్నాను, కానీ తప్పుగా అర్థం చేసుకోవద్దు, దాన్ని తప్పుగా భావించవద్దు. అవి కూడా కోరుకుంటూ ఉండాలి ఎప్పటికైనా. అది మనకి లభించేటటువంటి అర్హత నేను సంపాదించుకొని అని మనల్ని మనం అనుకుంటూ ఉండాలి, కోరుకుంటూ ఉండాలండి భగవంతుని. ఎంత చక్కటి మాట చెప్పారు. అది ఒకసారి గుర్తొచ్చింది. భగవద్గీత చెప్పుకుంటూ అలాంటి తత్వ స్వామివారు చెప్పినటువంటి ఆ చక్కటి మాటలు
మనం మనసులో పెట్టుకుంటే ఇంకా బాగా మనకి ఈ బోధ అందుతుంది అని చెప్పి. అది చాలండి, వాళ్ళకి క్లాస్ క్లోజ్ చేస్తున్నాను. రేపు మళ్ళీ మనం కంటిన్యూ చేసుకుందాం. జై గురుదత్త.